కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామ జన్మభూమి మా ఊరు 6వ విడత కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ నాని సోవాబులు రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రసాబసాగా మారిన జన్మభూమి అడ్డుకున్న పోలీసులు. అభివృద్ధి కార్యక్రమంపై చర్చ జరుగుతున్న సమయంలో అడ్డుకున్న వైసీపీ నాయకులు సోవాబుల సమస్యలను పరిష్కరించే హామీ ఇవ్వాలని అనడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం. ఎంపీ రాజకీయం కావాలా, సమస్యల పరిష్కారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ ధరకు పేదలకు అందిస్తున్నాం. 83,000 కోట్ల విలువైన 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 9.45 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. లక్షలాది ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలను ఒక పండుగలాగా జరిపాం. దుల్హన్ పథకం కింద ప్రతి ముస్లిం ఆడబిడ్డ పెళ్లిళ్లకు 50,000, బీసీలకు 35,000, ఎస్సీలకు 40,000, ఎస్టీలకు 50,000 గిరిపుత్రిగా కళ్యాణం అందిస్తున్నాం. హఠాత్తుగా ఇంటి పెద్ద కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు చంద్రన్న బీమా తెచ్చాం. కాళ్లపై నిలబడేలాగా చేస్తున్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమాలు అందిస్తున్నాం. బీసీలకు 40,000 కోట్లు ఖర్చు చేశాం. 4,000 కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాం. 8 లక్షల కుటుంబాలకు ఆధునిక పన్మిట్లు పంపిణీ చేస్తున్నాం. 18 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ముస్లింల బడ్జెట్ 4 రెట్లు అధికం చేశాం. ఇమాములు ఇక్కడ మనకి మన స్కూల్లో ఎడిషన్లో క్లాస్ రూమ్స్ కావాలంటే వెంటనే కలెక్టర్ గారికి మెసేజ్ పెడితే ఆల్రెడీ సీఓ మాట్లాడారు. మన స్టేజ్ ఇవన్నీ ఇక్కడ జరిగే పనులు రియల్ టైంలో పని చేయడానికే ఇక్కడ మేమంతా ఉన్నాం. ఏ సమస్య అయినా సరే పార్టీలకు అతీతంగా పరిష్కరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. రాజకీయం కావాలంటే ఆఖరి 4 రోజుల్లో 20 రోజులు 20 రోజులు చేసుకుందాం. రోజువారీగా రాజకీయం చేసుకుంటే ఇబ్బంది పడింది మనం ప్రజలుగా మనం ఇబ్బంది పడతాం. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, మేమెవరం కూడా నా ఉద్దేశం అయితే రాజకీయాలు ఆఖరి 4 రోజులు చేసుకుందాం. మిగతా రోజులన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మనం పనిచేసుకుంటే మనం బాగుపడతాం. అది అందరూ కూడా పాటిస్తే బాగుంటుందని నాకు అందరూ చేసినప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మీరెవరో కూడా మాకు తెలియదు. మీరు ఏ సమస్యలు ఉన్నా వచ్చి చెప్పండి, ఇమీడియట్గా పరిష్కారం ఉంది. అవ్వకపోతే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత మాది. మీరు మా దృష్టికి సమస్య తీసుకొస్తున్నారు, సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మాది. అట్లాగే 2014 ముందు ఏ రకంగా మనం రాష్ట్రాన్ని విడగొట్టబడితే అనేక సమస్యలతో ఈ రాష్ట్రం పుట్టింది. ఆ సమస్యల నుంచి అధిగమించి ఈరోజు మనం మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి ఈ జన్మభూమి కార్యక్రమాల ఎజెండా ఏంటంటే ఇండస్ట్రీస్ అనేది ఇవాళ ఈ రాష్ట్రానికి కావాలి. ఎందుకంటే ఇంతకు ముందు మనం దాదాపు 1953లో మనం మెడ్రాస్ నుంచి విడిపోయి వస్తే అప్పుడు కర్నూలు మన